మన సనాతన ధర్మంలో ప్రతిరోజు ఆచరించాల్సిన అత్యంత పవిత్రమైన నిత్య కర్మల్లో సంధ్యావందనం ముఖ్యమైనది. సంధ్యాయాం వందనం అంటే పగలు రాత్రి కలిసే సంధివేళల్లో పరమాత్మను స్మరించి ఆరాధించడం. సంప్రదాయంగా ఇది ప్రాతః సంధ్య, మాధ్యాహ్నిక, సాయం సంధ్య అనే 3 వేళల్లో ఆచరించబడుతుంది. సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, మార్జనం, అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం వంటి పవిత్ర క్రియలు ఉంటాయి. ధర్మశాస్త్రాల ప్రకారం ఇవి శరీరం, మనస్సు, ఆత్మలను పవిత్రం చేసి భగవంతునిపై భక్తిని, ఆత్మ చింతనను పెంపొందిస్తాయి. ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని వేదమాతగా భావిస్తారు. ఈ మంత్ర జపం ద్వారా సద్బుద్ధి, వివేకం, అంతరంగ శుద్ధి కలగాలని ప్రార్థిస్తారు. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం కూడా సంధ్యావందనంలో ముఖ్యమైన భాగం. ఇది జ్ఞాన స్వరూపుడైన సవితృదేవునికి నమస్కరించి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించమని చేసే ప్రార్థన. ఆరోగ్యపరంగా కూడా సంధ్యావందనానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అనేక మంది భావిస్తారు. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ప్రశాంత వాతావరణంలో కొంతసేపు గడపడం ద్వారా శరీరంలోని సహజ జీవ గడియారాన్ని సమతుల్యం చేయవచ్చు. సంధ్యావందనంలో భాగమైన ప్రాణాయామం నియంత్రిత శ్వాసను అలవాటు చేయడం ద్వారా మనసుకు ప్రశాంతతను కలిగించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని పలు పరిశోధనలు కూడా సూచిస్తూ ఉన్నాయి. అలాగే మంత్రోచ్చారణ సమయంలో ఏర్పడే లయబద్ధమైన శబ్దం, ఏకాగ్రతతో చేసే జపం ధ్యానానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి మనస్సును స్థిరపరుస్తుంది. అర్ఘ్యం సమర్పించే సమయంలో నీటి ధారపై దృష్టి కేంద్రీకరించడం కూడా ఏకాగ్రతను పెంపొందిస్తుంది. అందుకే సంధ్యావందనం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భక్తి, క్రమశిక్షణ, ధ్యానం, నియంత్రిత శ్వాస, ఆత్మ పరిశీలనను కలిపిన సమగ్ర సాధన. ఇదే సంధ్యావందనంలోని శాస్త్రీయ రహస్యం.